హలో ఫ్రెండ్స్, మన పైథాన్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం సెట్ గురించి మాట్లాడతాం. ఓకే, సో లిస్ట్ టపుల్ ఏవైతే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు అని చెప్పామో, ఇన్ ద సేమ్ వే సెట్ కూడా అంతే అనమాట. కాకపోతే సెట్కి ఒక 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటి అంటే డూప్లికేట్స్ని ఎల్లో చేయదు. ఇది లిస్ట్ టపుల్ అయితే డూప్లికేట్స్ని ఎల్లో చేస్తాయి, అదే మనకి సెట్ అయితే డూప్లికేట్స్ని ఎల్లో చేయదు అనమాట. సో ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే ఇన్సర్షన్ ఆర్డర్ని ఇది మెయింటైన్ చేయదు. అంటే ఏ ఆర్డర్లో మనం ఇన్సర్ట్ చేసామో ఎలిమెంట్స్ని, వాటిని ఆ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయదు, ఆర్డర్కి గ్యారంటీ ఇవ్వదన్నమాట. ఓకే రైట్. సో ఒక సెట్ని క్రియేట్ చేయడానికి మనం కర్లీ బ్రేసెస్ వాడతాం. సో లిస్ట్కి టపుల్కి ఎలాగైతే స్క్వేర్ బ్రాకెట్స్ పెరాన్సిస్ వాడతామో, ఇన్ ద సేమ్ వే సెట్ క్రియేట్ చేయాలంటే మనం కర్లీ బ్రేసెస్ వాడతాం. సో పైథాన్లో కర్లీ బ్రేసెస్ డిక్షనరీస్కి కూడా మనం వాడతాం. సెట్కి డిక్షనరీస్కి రెండింటికి కూడా మనం కర్లీ బ్రేసెస్ వాడతాం. కాకపోతే సో ఆ కర్లీ బ్రేసెస్లో మనకి సెట్ అయితే ఓన్లీ వాల్యూస్ మాత్రమే ఉంటాయి, అదే డిక్షనరీ అయితే కీ వాల్యూ పెయిర్స్ ఉంటాయి. కాబట్టి మనం ఈజీగా దాన్ని రికగ్నైజ్ చేయొచ్చు అనమాట. ఓకే రైట్. సో ఈ విధంగా మనకి సెట్ అనేది ఉంటుంది. ఈ సెట్లో 2 వెర్షన్స్ ఉంటాయండి. ఒకటి నార్మల్ సెట్, ఇంకొకటి ఫ్రోజన్ సెట్ అనమాట. సో సెట్ అన్నది, నార్మల్ సెట్ అన్నది ఏంటంటే ఇది మ్యూటబుల్ వెర్షన్. సో ఏ మాడిఫికేషన్స్ అయినా మనకి ఎల్లో చేస్తుంది. అదే ఫ్రోజన్ సెట్ అనేది ఏంటంటే మనకి మాడిఫికేషన్స్ ఎల్లో చేయదు. ఇది ఇమ్యూటబుల్ వెర్షన్ ఆఫ్ ఏ సెట్ అనమాట. అర్థమవుతుందా?